అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ. మీరందరూ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇలా అనుకునే ఉంటారు, నేను రోజు భక్తితో పూజ చేస్తాను కానీ దేవుడు నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు పెడతాడు అని ఒక్కసారైనా మీరు అనుకునే ఉంటారు కదా. ఓకే, శివయ్య మౌనం వెనకాల ఉన్న రహస్యం ఏంటి అనేది ఈ వీడియో పూర్తిగా అయిపోయే వరకు వినండి, మీకే అర్థం అవుతుంది. అనగనగా ఒక ఊళ్ళో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను ధనంలో చాలా పేదవాడు, కానీ భక్తిలో మాత్రం మహారాజుకి ఏమాత్రమూ తగ్గడు. రామయ్యది చాలా చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. చిరు వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు, హ్యాపీగా బతుకుతూ ఉంటాడు. ఇలా జీవితం కొనసాగుతూ ఉంది. ఇలా కొనసాగితే కథలో ట్విస్ట్ ఏముంది కదా, ఇక్కడే మొదలైంది. ఒక చిన్న అగ్ని ప్రమాదం జరిగి రామయ్య దుకాణం కాలిపోయింది. అసలే పేదవాడు, కథ మళ్ళీ మొదటికి వచ్చింది. అసలే పేదరికం, కుటుంబ భారం చాలా కష్టంగా మారింది. రోజులు చాలా దినదినగండంగా మారాయి. కుటుంబం నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. నిత్య అవసరాలకు కూడా చాలా కష్టంగా ఉంది. ఒకరోజు రామయ్య చాలా దిగాలుగా కూర్చున్నాడు. తన భార్య తన దగ్గరికి వచ్చి ఇలా అంది. ఏమందంటే, ఏమండి, మనం ఎప్పుడు ఎవరికి ఎలాంటి హాని చేయలేదు, పైగా ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం, శివయ్యని అపారంగా పూజ చేస్తాం, భక్తితో పూజ చేస్తాం, అపారమైన భక్తితో పూజ చేస్తాం, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అని రామయ్యని అడిగింది. చాలా బాధతో కన్నీటితో అడిగింది. రామయ్య, బాధపడకు, మళ్ళీ మంచి రోజులు వస్తాయి అని చెప్పి ధైర్యం చెప్పి ఇద్దరు శివుని ఫోటో వైపు అలా చూస్తున్నారు. ఒకరోజు రామయ్య శివాలయంలోకి వెళ్ళి ఎప్పటిలాగే పూజలు చేసుకొని అలాగే అక్కడే కూర్చున్నాడు. కూర్చొని శివయ్యని చూస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో తెల్లారిపోయింది. అక్కడి పూజారి వచ్చి, రామయ్య లే, ఇక్కడే పడుకున్నావేంటి, ఇంటికి వెళ్ళు, జరిగిన దానికి నువ్వే ఇలా అయిపోతే ఇంట్లో వాళ్ళు ఎలా అయిపోతారు, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇంకెంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, నువ్వే బాధపడుతుంటే వాళ్ళకి దిక్కు ఎవరో, వాళ్ళని ఓదార్చేది ఎవరో అని ధైర్యం చెప్పి ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే ఆ పూజారి, కాలిపోయింది నీ దుకాణం కాదు, నీ పిరికితనం. దుకాణం లేకపోతే నువ్వు బతకలేవు అన్న నీ పిరికితనం కాలిపోయింది. నువ్వు కొత్తగా అడుగు వేయి, అన్నీ శుభాలే జరుగుతాయి అని చెప్పి రామయ్యని లేపి అక్కడి నుంచి పంపించాడు. ఇంతలో రామయ్యకి నిద్రలోంచి మెలకువ వచ్చింది. లేచి చూస్తే చుట్టూ చూస్తే ఎవరూ లేరు. అప్పుడు రామయ్యకి అర్థమైంది, వచ్చింది పూజారి కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే అని. కొత్త ఉత్సాహంతో రామయ్య బయలుదేరాడు. ఇంటికి వెళ్ళి భార్య పిల్లలతో మాట్లాడి మళ్ళీ చిన్న అతని సామాన్ ఏమో ఉంటుంది కదా వ్యాపారం చేసుకోవడానికి, చిన్న వ్యాపారం మళ్ళీ పుట్టిపోతు మీద మొదలుపెట్టాడు. కొత్త అవకాశాలు పెరిగాయి. చాలా శీఘ్రంగా, అంటే త్వరగా, చాలా త్వరగా అభివృద్ధిలోకి వచ్చాడు. ఇంతకుముందు రామయ్య పేదవాడు అనుకున్నాం కదా, ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు. ప్రతి దానికి ఓర్పు ఉండాలి. దేవుడు ఏది చేసినా ఒకటి మనకి తీసేశాడు, ఒకటి మన నుంచి తీసుకున్నాడు అంటే దాన్ని మించి శివయ్య మనకిస్తున్నాడు అని అర్థం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న కష్టాల్లో ఉంటే దేవుడిని ఈజీగా నిందించేస్తాం. అలా నిందించకూడదు. దేవుడు నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు, దేవుడు నన్నే ఎందుకు ఇలా చూస్తున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడతాం కదా. అలాంటి సమయంలోనే దేవుడు మన భక్తిని పరీక్షిస్తాడు. దైవదోషణ మహాపాపం అంటారు పెద్దలు. ఎందుకు? ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు దైవదోషణ చేయకుండా మన నిగ్రహాన్ని ఎలా బయట పెట్టుకుంటాం, మన భక్తిని ఎలా బయట పెట్టుకుంటాం అన్న విషయాన్ని మాత్రమే ఆ శివయ్య చూస్తాడు. కొత్త అవకాశాలు వస్తాయి. నువ్వు ముందున్న స్థాయి కంటే 100 రెట్లు పెంచుతాడు. అది శివయ్య గొప్పతనం. మనసారా శివయ్యని అడగండి, అయ్యా నాకు ఇది కావాలి అని. అంతే. నువ్వెంత భక్తితో అడుగుతున్నావు అన్నదే ముఖ్యం శివయ్యకి.
నువ్వు పెద్ద పెద్ద మంత్రాలు చదువుతున్నావా? అవేవీ అవసరం లేదు. శివయ్య నాకు ఆనందాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ. శివయ్య నాకు ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ చెప్పండి. ఎంతవరకు నా కష్టాలు నా కష్టాలు నా కష్టాలు అనేది ఉన్నదానికి కూడా కృతజ్ఞత చెప్పండి. అప్పుడు శివయ్య అంటే ఒకటే, శివయ్య నువ్వు ఎంత భక్తితో అడిగితే నీ దగ్గర ఎంత ఉన్నా సరే ఇంకా ఆయన ఇస్తాడు. కుబేర స్థానం కూడా ఆయన పాదాల దగ్గరే, మహాలక్ష్మీదేవికి ధనం ఇచ్చేది కూడా ఆయనే. అంటే అంత గొప్ప ఆయన నువ్వు మనసారా అడిగితే నీకు ఎందుకు ఇవ్వడు? కాబట్టి నువ్వు చాలా భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే శివయ్యను అడగటం మొదలు పెట్టావో నీ ఇంటి నిండా నీకు కావలసినంత ధనం నీ చుట్టూ ఉంటుంది, నీ అకౌంట్ నిండిపోద్ది. నువ్వు అడిగే విధానం మనస్ఫూర్తిగా అడుగు. అయ్యా శివయ్యా మనస్ఫూర్తిగా, అప్పుడే కదా ఆయన నీకు ఇచ్చేది. నమ్మకం, ఆయన్ని ఎంత నమ్మకంగా అడిగితే అంత మంచిది. రామయ్య లాగా మీరు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత నిబ్బరంగా దైవదోషం చేయకుండా ఉన్నారన్నది ముఖ్యం ఇక్కడ. ఒకవేళ రామయ్య స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? ఈ విషయాన్ని కామెంట్లో పెట్టండి. అంతేకాకుండా రామయ్య చాలా కోటీశ్వరుడు అయ్యాక కూడా అదే భక్తితో, అహంకారం లేకుండా అలాగే ఉన్నాడు. మీరు కూడా అలానే ఉండాలి. డబ్బుందన్న అహంకారం చూపించకూడదు ఎక్కడ. అహంకారంతో అన్నీ నాశనం అయిపోతాయి. భక్తితో మాత్రమే ఏదైనా సాధించుకోవాలి, ప్రేమతో మాత్రమే ఏదైనా సాధించుకోవాలి. శివయ్యను చాలా భక్తితో పూజించాలి. శివయ్య నాకు ఇది కావాలి, అయ్యా నా ఇంట్లో పరిస్థితి బాగోలేదు, నాకు ఇవ్వు, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం ఎప్పుడు నీ మనసులో అలా రన్ అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే విజయం వస్తుంది. ఆయన్ని బోలా శంకరుడు అంటారు. అంటే అపారంగా ఇచ్చేవాడు. నీ భక్తికి ఊరికే పరవశించిపోతాడు. పిలిస్తే పలికే దైవం. ఆయన కన్నా సునాయాసంగా సులువుగా పలికే దేవుడు ఇంకొకరు లేడు. అంత భక్త సంరక్షకుడు ఆయన. ఆయన నీకు ఏది కావాలన్నా ఇస్తాడు. ఓం నమః శివాయ ఇదే పంచాక్షరి మంత్రం జీవితంలో ఎప్పుడు నీ మనసులో మారు మోగుతూ ఉండాలి. నువ్వు అనుకున్న ప్రతిదీ సాధ్యమే, నెరవేరుతాయి అంతే. మంచి మనసుతో ఉండండి. ఎవరికి హాని చేసే తలంపు అసలు పెట్టుకోవద్దు. ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతికి హాని చేయకుండా ఉండండి. మనసారా దేవుణ్ణి అడగండి, అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.